విజయనగరం టౌన్ మాజీ సైనికులకు ప్రభుత్వం కేటాయించే భూముల విషయంలో కొందరికి అన్యాయం జరుగుతుందంటూ మాజీ సైనికుడు అప్పారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం తనకు 1998లో స్థలాన్ని కేటాయించగా నేటికి అధికారులు సరైన ధృవీకరణ పత్రాలు అందించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 దశాబ్దాలు కావస్తున్నా తన సమస్యకు పరిష్కారం చూపించడంలో అధికారులు విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నారు. నమస్కారం. భారతీయ పౌరులందరికీ, ఎక్సర్విస్మెన్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా రెవెన్యూ స్టాఫ్కి, కలెక్టర్ గారి, ముఖ్యమంత్రి గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా నా విన్నపం ఏంటంటే, 98లో నాకు కేటాయించిన భూమి సర్వే నెంబర్ 1 కంచేరిపాలెంలో నాకు అలాట్ చేసింది భూమిని ఈ రోజు వరకు పట్టా లేదని చెప్పి ఎన్నిసార్లు విన్నవించుకున్నా సరే ఒక రకంగా కూడా ఏదో రకంగా పచ్చిక బయలని చెప్పి, అలాగే విఎంఆర్డీకి ఇచ్చామని చెప్పి, తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీకి వచ్చేసింది అని చెప్పి ఇలాగా నాంచి ఈ రోజు వరకు 24 సంవత్సరాలు అవుతుంది. కంటిన్యూగా నేను ఫాలోఅప్ చేస్తున్నా సరే ఈనాటికి కూడా నాకు కొలికి రాలేదు. ఈనాడు ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇచ్చేసారని చెప్తున్నారు. అలాగే 91 ఎకరాల్లోని అంతా కూడా 69 ఎకరాలు గ్రేజింగ్ ల్యాండ్, తక్కిందంతా కూడా పట్టాదారులకని అందరికి కూడా పైకం కూడా అందింది. ఇలాగే ఈ విషయంలో ఈ రోజు కూడా నాకు న్యాయం జరగడం లేదు. ఎక్సర్విస్మెన్గా మాకు ఆశ చూపెట్టి ఈ రోజు వరకు మాకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? గవర్నమెంట్ బాధ్యత వహిస్తుందా ఈ విషయంలోకి? అంచేత ఈ రోజు వరకు కూడా ఈ ప్రతి విషయానికి కూడా గవర్నమెంట్కి విన్నవించుకున్న తహసీల్దార్కి అయినా సరే, ఆర్డీఓ గారికి చెప్పినా సరే ఎవరు ఏ రకంగా కూడా మాకు సహాయం చేయడం లేదు. ఇంకా మరి ఏంటంటే ఎక్కడైనా సరే మాకు కంపెన్సేషన్ అయినా ఇచ్చినట్టు చూడాలి, లేకపోతే మాకు భూమి అయినా ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాం. మాకు ఆశ పెట్టి, ఎక్సర్విస్మెన్గా మాకు ఆశ పెట్టి ఈ రోజు వరకు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? అంటే మీకు అలసత్వమా, లేకపోతే మీరందరూ కూడాను మా మీద కక్ష కట్టారో ఏమో తెలియదు. ఈ రోజు వరకు ఎన్నోసార్లు విన్నవించుకున్నాను. దగ్గర 200 సార్లు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగాను, ఎంఆర్ఓ ఆఫీస్ కూడా డైరెక్ట్గా ఎన్నోసార్లు తిరిగాను. అందరికీ తెలుసు, అందరికీ మా భూమి గురించి నాలెడ్జ్లో ఉంది. భూమి మా ఆధీనంలో ఉంది, మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది విఆర్ఓ కూడా ఇచ్చాను, ఆర్ఐ కూడా ఇచ్చాను. ఒకసారి అంటారు ఈవెన్ ఎంఆర్ఓ గారు కూడాను మీరు సాగులో ఉంది, మీరు చేసుకోండి, కానీ మీకు దానికి ఇది సాగులో ఉంది కానీ మేము పేపర్లు ఇవ్వడం విఎంఆర్డీఏకి ఇచ్చామని చెప్పి ఒకసారి అన్నారు. అది 2014లో. తర్వాత వచ్చేసి ఈనాడు డాక్టర్ అంబేద్కర్ గారు కలెక్టర్గా ఉంటుండగా ఆయన దగ్గరికి వెళ్ళాం. నాగమణి గారి దగ్గర ఆమె సమయంగా చేశారు, కానీ ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఈ ప్రతి అప్లికేషన్కి వెళ్ళేసరికి కనీసం 3-4 సంవత్సరాలు అవుతుంది, కానీ మేము భూమి మీదే ఉన్నాం. ఈ రోజు వరకు మా దగ్గరికి ఎవరు రాలేదు. ఎయిర్పోర్ట్కి మేము 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాము, మాది తీసుకున్నాం అని చెప్తున్నారు, 91 ఎకరాలు అని చెప్పి. అయినా సరే ఎవరు కూడా మా దగ్గరికి రాలేదని మీ అందరికీ చెప్తున్నాను. మాకు న్యాయం జరగవలసిందిగా కోరుతున్నాం. అలాగే లోక్ అదాలత్లో కూడా వేసాం, ఎవరు కూడా ఏ రకమైన రిప్లై లేదు. రిప్లై గట్టిగా ఇవ్వమని కూడా చెప్తున్నాం. మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం. అందుకే అందరికీ నమస్కారం. ఎక్సర్విస్మెన్లు ఎవరు కూడాను సేవ చేస్తారు, వాళ్ళకి ఆస్తారు, వాళ్ళకి పెన్షన్లు వస్తాయి, వాళ్ళ కాళ్ళ మీదని. మా గవర్నమెంట్ నుండి ఏ రకమైన కూడా సహాయం కానీ సహాయాలుగా ఏమి కూడా రావడం లేదు, వచ్చేది కూడా అవకాశం లేదు. ఎందుకంటే మీ ఎక్సర్విస్మెన్ పెన్షనర్స్ కాబట్టి. అందరూ కూడా అనుకునేది ఏంటంటే, కానీ మాకు ఇచ్చింది మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మాకు ఆశ ఎందుకు చూపిస్తారు? మీరు ఆశ చూపెట్టడం వద్దు. అందుకోసం వచ్చి నేను సదా మీ అందరికీ కూడా ఒక మనవి చేస్తున్నాను. నా భూమిని మా అథారిటీస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైన నారా లోకేష్ గారికి వెళ్ళడం జరిగింది. అయినా సరే ఈనాడు వరకు నాకు న్యాయం జరగలేదు. ఇది తప్పకుండా మీరు ఒక ఎక్సర్విస్మెన్కి న్యాయం చేకూర్చాలని కోరుతున్నాను. ఇట్లు మూలాభూషణ్ అప్పారావు, విజయనగరం జిల్లా.